పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకునేబోయే ముందు ఆగస్ట్ నెలలో రాబోయే విశేషమైన పండుగల పర్వదినాల గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. సో మీరు చెప్పిన విధంగా కనుక చూసుకుంటే ఆగస్టు మంత్ మనకి అష్టమితో స్టార్ట్ అవుతుందండి శ్రావణ మాసము. తర్వాత సప్తమి భాద్రపద మాసంతో ముగుస్తూ ఉందన్నమాట. టోటల్గా 31 రోజులు ఉంటాయి. ఇందులో మనం అన్ని చాలా పండుగలు ఉన్నాయి మనకి. బట్ బేసికల్గా వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం మంగళవారాలు ఎక్కువగా చేస్తారు, సోమవారాలు చేస్తారు, మనందరికీ ఇష్టమైన శుక్రవారాలు చక్కగా చేసుకుంటూ ఉంటాం అనమాట. అంతేకాకుండా 8వ తారీఖు మనకి శ్రావణ మాసం వరమహాలక్ష్మి వ్రతం ఉందండి. 9వ తారీఖు వచ్చేటప్పటికి పూర్ణిమ వస్తుంది, రాఖీ పండగ. ప్లస్ అదే రోజు కూడా మనకి గాయత్రి మాత జయంతి, ఉపకర్మ, జంజాల పండగ ఇవన్నీ అంటారు. మనకి ఉపకర్మ చేసుకుంటారు చాలామంది. యజుర్వేదం ప్రకారం ఎవరైతే కనుక చేస్తారో వాళ్ళు జంజాలు మార్చుకొని గాయత్రి మాతకు మళ్ళీ ఫ్రెష్గా అన్ని రకాలు అదేమంటారంటే ఒక ప్రొసీజర్ సంధ్యావందనం అంతా కరెక్ట్గా చేసుకుంటారు. అగ్ని కార్యం కూడా ఆ రోజు చేస్తారు. ఇంతకుముందు ఎవరైతే కనుక సరిగ్గా చేయరు ఆ రోజు ఖచ్చితంగా మరలా ఇంకోసారి చేస్తారనమాట. ఆ టైంలో 16th వచ్చేటప్పటికి మనకి జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. తర్వాత 27th మనకి అందరికి బాగా ఇష్టమైన వినాయక చవితి ఉంది. సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తారు. ఎవరికైనా కనుక అనుకున్న పనులు ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆటంకాలు పోవటానికి. అలానే బుద్ధి మనకి ఇంటెలిజెన్స్, విజ్డమ్, క్రియేటివిటీ ఇవన్నీ కావాలనుకున్నా కానీ వినాయక చవితి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా మనకి కొన్ని స్క్రిప్చర్స్లో ఏం చెప్తారంటే ఇప్పటిదాకా మనం శ్రావణ మాసం జరుపుకున్నాం కాబట్టి, అందులోని వరమహాలక్ష్మి వ్రతం జరుపుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి మనకి కొన్ని శాస్త్రాలు వివరించారు. ఎందుకు అంటే మహాలక్ష్మి వచ్చేటప్పటికి దత్తపుత్రుడు వినాయకుడు కాబట్టి, సో వినాయకుడిని ఎవరైతే కనుక పూజించారో వాళ్ళకి కొన్ని మైళ్ళ దూరంలో లక్ష్మీదేవి ఉంటానని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ ఉంటుంది అనమాట. అందుకని ఖచ్చితంగా ఎవరైనా కనుక మిస్ కాకుండా ఎంతలో కొంత ఖచ్చితంగా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సో మనకి వృశ్చిక రాశి చూసుకున్నట్టు ఇందులో మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అన్న లెటర్స్ అంతా కూడా ఇదే మనకి పేరుతో కనుక వాళ్ళ ఫస్ట్ లెటర్ బాగా పాపులర్ అయిన పేరులో కనుక ఫస్ట్ లెటర్ ఇది ఉంటే ఇది మనకి వృశ్చిక రాశి కింద వస్తారు. తర్వాత మనకి గ్రహాలు వచ్చేటప్పుడు 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో ఉందండి. చాలా రోజుల తర్వాత 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి రాబోతుంది అనమాట. అంటే కదలిక అంటారా? కదలిక అంటే మనకి పెద్ద గ్రహాలు రాహు, కేతువులు, తర్వాత శని, గురు అవి మారవు. మూన్ చాలా ఫాస్ట్గా మారుతూ ఉంటారు కాబట్టి మనం పెద్దగా కన్సిడరేషన్ చేయము. మిగతా 4 గ్రహాలు వచ్చేటప్పటికి మనకి కుజ స్తంభన అని చెప్పేసి, శుక్ర స్తంభన, ఇవి రకరకాలుగా ఉండటంతో ఎక్కువగా ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 monthsలో 3 monthsలో ఎక్కువగా ప్లానెట్స్ మూవ్మెంట్ లేదనమాట. ఉన్న చోటే ఉన్నాయి అనమాట. బట్ ఈ ఆగస్ట్ మంత్లో వచ్చేటప్పుడు ఒకేసారి 4 ప్లానెట్స్ మూవ్ అవటం స్టార్ట్ అయిందనమాట. ఒకటి సూర్యుడు ఎనివే మనకి ఆగస్ట్ 17th మూవ్ అవుతూ ఉన్నాడు. ఆగస్ట్ మంత్ వచ్చే ముందే 1-2 రోజుల ముందుగా మనకి శుక్రుడు, కుజుడు కూడా మారిపోయారండి. తర్వాత మనకి శుక్రుడు వచ్చేటప్పటికి 26వ తారీఖు, కుజుడు వచ్చేటప్పటికి 28 జులై మారారనమాట. అంటే జస్ట్ అప్పుడే మారటంతో మనకి నెక్స్ట్ వచ్చే ఆగస్టు హోల్ మంత్ అంతా కూడా వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. టోటల్గా 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది. సో పాజిటివా నెగిటివా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలండి. వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి. ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ వీళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది నాకు కాల్స్ కూడా చేస్తున్నారు. అనురాధ నక్షత్రం వాళ్ళు కానివ్వండి, జ్యేష్ఠ కానివ్వండి, వీళ్ళు ఒకటి ప్రొఫెషన్లో వాళ్ళు అనుకున్నంత చక్కగా చేయలేకపోవటము, లేదా జాబు మారటము, ఏదైనా జాబ్ చేస్తున్నా వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉండి చాలామంది ఫోన్లు చేస్తుంటారు. ఎందుకంటే అష్టమంలో గురువు ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా ఉండవు ఈ టైంలో. దానికి తోడు వీళ్ళకి ధన ప్రవాహం కూడాను అంత ఎక్కువగా రాకుండా ఆగిపోయి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ గురువు అనేది మంచి పొజిషన్లో లేరు వీళ్ళకి. బట్ శని మాత్రం యోగ్యతను ఇస్తూ ఉన్నారనమాట. కానీ ఈ టైంలో వీళ్ళకి అదృష్టం ఏమంటేనండి, సూర్యుడు, కుజుడు, శుక్రుడు అన్ని గ్రహాలు కూడాను ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని ఇలా కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఒక రకంగా కనుక చూసుకుంటే ఆగస్ట్ మంత్ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక సాధారణంగా పాజిటివ్ సైడ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సూపర్ పాజిటివ్ ఉంది. అలానే మనకి నెగిటివ్ కూడా ఉండే ఎఫెక్ట్ తక్కువైతే లేదు. వీళ్ళకి విపరీత వేద గ్రహాలు ఎక్కడెక్కడైతే మంచి చేయాలో అవి అంత మంచి చేయటం లేదు, ఎక్కడెక్కడ చెడు చేయాలో అవి కూడా చేయటం లేదు వీళ్ళకి. అంటే ఒక తటస్థంగా ఉండి కొంచెం బెటర్గా ఉంటుంది అన్న మన సమరీగా చెప్పుకోవచ్చు.
మనకి 10వ ఇంట్లో సూర్యుడు జనరల్‌గా మంచి పొజిషన్ అండి. తర్వాత 11ది కూడా మంచి పొజిషను. వీళ్ళకి ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్ 2 మంత్స్‌లో ఉద్యోగం పరంగా చాలా బావుంటుంది. మనం ఫస్ట్‌లో ఏం చెప్పుకున్నాం, ఉద్యోగం సరిగ్గా ఉండదని చెప్పుకున్నాం. కానీ ఈ 2 మంత్స్ వీళ్ళకి బ్రీత్ టేకింగ్ స్పేస్ అనమాట. ఫ్రీగా ఉంటుందని చెప్పుకోవాలనమాట. ఏ విధంగా అంటే అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమః, రాజా దర్శన సుసల్లాపో సుసౌఖ్యం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి ప్రొఫెషన్ మ్యాటర్స్‌లో ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని గురించి చాలా బోల్డ్‌గా మేనేజ్‌మెంట్ దగ్గరికెళ్ళేసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకునే అవకాశం ఈ 2 మంత్స్ వీళ్ళకుంటుందండి. ఓకే. సో, వీళ్ళకి అప్పటిదాకా ఏదైనా గనక ఇబ్బందిగా ఉంటే ఇది బెస్ట్ టైం ప్రమోషన్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ జాబ్‌ని వాళ్ళు మోల్డ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. సో, ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు 10th హౌస్‌లో ఉండటం వల్ల 4th హౌస్‌లో దృష్టి ఉండటం వల్ల. ఓకే. సో, మనకి మార్స్ అగైన్ కుజుడు వచ్చేటప్పటికి 11th హౌస్‌లో ఉండి ఇది ఒక బెస్ట్ పొజిషన్ అని మనం చెప్పుకోవాలనమాట. సో, మనకి ఏం చెప్తారంటే మహర్షులు 6వ ఇంట్లో గనుక కుజుడు ఉంటే ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభకృత్ అని చెప్తారు. యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజే అని చెప్తారనమాట. ఏకాదశిలో గనుక కుజుడు ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ చక్కగా చకాచకా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. మంచి షాపింగ్ చేస్తూ ఉంటారు. ధన ప్రవాహం ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే వచ్చిన ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కొంచెం ఎక్కడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు వచ్చినోళ్ళు ఇది ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో, ఈ ప్రకారంగా మనం చూసుకుంటే సూర్యుడు బాగున్నాడు. కుజుడు కూడా బాగున్నాడు. అయితే మనకి శుక్రుడు వీళ్ళకి 8th హౌస్‌లో ఉండి శుక్రుడు కూడా మంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి వైభవాన్ని వీళ్ళని తీసుకొని వస్తున్నారని మనం చెప్పుకోవాలనమాట. మనం గనుక చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి 8th హౌస్‌లో ఉండటం వల్ల మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమః రాజా దర్శనం అర్ధప్రాప్తి రష్టమే భృగునందనే అని చెప్తారనమాట. అంటే మనకి భృగునందుడు అంటే శుక్రుడు అనమాట. ఈయన 8th హౌస్‌లో ఉండటం వల్ల అప్పటిదాకా ఏదైనా విషయంలో వీళ్ళు బాధపడుతూ ఉంటే ఆ బాధలకి ఫుల్ స్టాప్ పెట్టే టైం ఈ టైం అనమాట. అబ్బా! తర్వాత మహాసౌఖ్యంగా ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. అగైన్ ఇక్కడ హైయర్ అఫీషియల్‌ని కలవటం గానీ, తర్వాత ఏమని చెప్తారు బాస్‌ని కలవటం గానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని కలవటం కానివ్వండి, ఇలాంటివి సంబంధించిన వ్యవహారాల్లో చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మంచి ఫుడ్ తిని చక్కగా ఎంజాయ్ చేస్తారు. సూపర్. సో, అన్ని విధాలుగా బావుంది. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందో కూడా సో, తెలుసుకుందాం. నక్షత్రం ప్రకారం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో విశాఖ నక్షత్రం గనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు. వస్త్రలాభం ఉంటుంది. ఎక్కడికన్నా లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నా, ఫారిన్ వెళ్ళాలనుకున్నా గానీ బాగా కలిసొస్తుందండి. ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో, అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ చాలా క్షేమంగా ఉంటారు. ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ అంతా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. వస్త్రలాభం ఉంటుంది. అయితే దేహ పీడనము, రోగం ఫైనల్‌గా కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్తుంది. జ్యేష్ఠ వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు. పరవాసం ఫారిన్ వెళ్ళే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుంది. బట్ వీళ్ళకి దేహ పీడనము, రోగము చూపిస్తుంది. అంటే ఫైనల్‌గా మనం గనక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో చాలా బాగుంది. కానీ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనం తెలుసుకోవచ్చండి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా కాంప్లికేటెడ్ పెద్ద పెద్ద పనులు ఏమన్నా ఉంటే కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవటం. అంటే ఏమంటారంటే టాకిల్ ది టఫ్ టాస్క్ పీస్ బై పీస్ అన్నట్లు ఒకేసారి నెత్తికెత్తుకోకుండా నిదానంగా సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి బాగుంటుందండి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగానే కొంచెం ప్లస్ ఆర్ మైనస్‌గా కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? పరిహారాలు చెప్పుకునే ముందండి నేను చాలా మందికి కుబేర పాశుపతాభిషేకము, తర్వాత మహాలక్ష్మి విశేష హోమాలు చాలా మందికి ఇళ్లల్లో చేపిస్తూ ఉన్నానండి. చాలా మందికి చేపించాను. కొంతమందికి ఫారిన్‌లో ఉన్న వాళ్ళకి ఆన్‌లైన్‌లో అంతా చేసి ఇచ్చున్నాం అనమాట. అయితే నాకు చాలామంది ఎంక్వైరీస్ అడిగారు. ఏవండీ మేము మా ఇంట్లో అంటే కష్టమవుతుందండి. లేదంటే సామూహికంగా తక్కువ రేట్‌కి ఏదైనా ఉంటే గనక చూడండి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పటిదాకా దాన్ని అనౌన్స్ చేయలేదు. అవసరం లేదనుకున్నాను. కానీ రీసెంట్‌గా వచ్చిన కాల్స్ వాటిని ఆలోచించి మనకి ఏమవుతుందంటే అండి శ్రావణ మాసము లాస్ట్ ఫ్రైడే వస్తుంది. 21, 22 విశేష హోమం చేసేటానికి సామూహికంగా ప్లాన్ చేశామండి. ఎవరైనా గనక ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్‌కి గనక ఫోన్ చేస్తే డీటెయిల్ తీసుకోవచ్చు. ఇది అగైన్ సామూహికంగా 2 డేస్ ఉంటుంది. ఒకటి లక్ష్మి మన ఇంటికి త్వరగా రావటానికి, వచ్చి మనం పోగొట్టుకున్న ధనం మళ్ళా తిరిగి రావటానికి, మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ మన దగ్గర స్థిరంగా ధనం నిలబడటం లేదు. ఇవి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్స్ అండి. ధనం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇది మూడిటికి కలిపి మేము ఒక 2 డేస్ ప్రోగ్రామ్ జనరల్‌గా అన్ని చోట్ల చేస్తూ ఉంటాను. ఒకటి కుబేర పాశుపతాభిషేకం ధనం మనకు నిలబడడానికి, ధనం త్వరగా రావటానికి, శీఘ్రం
లక్ష్మి సంబంధించిన శీఘ్ర ధన ప్రాప్తి, అలానే పోయిన ధనం రావడానికి నష్టద్రవ్య ప్రాప్తి, మహాలక్ష్మి విశేష హోమము, తర్వాత శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి ఒకటి ఇది చాలా బాగుంటుందండి ఈ పూజ. మేము చాలా చేసి మంచి వైబ్రేషన్స్ అన్నీ వచ్చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్. ముందేంటంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టడం అనేది చాలా హ్యాపీగా, మాకు కూడా కాన్ఫిడెన్స్ అనమాట ఇవన్నీ చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ మంత్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ పెద్దగా అయితే అవసరం లేదు. ఒక్క హెల్త్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం కాంప్లికేషన్స్గా ఉంది కాబట్టి అగైన్ వాళ్ళకున్న సీరియస్నెస్ని బట్టి వాళ్ళకి ఆయుష సూక్తం అని ఉంటుందండి. ఇది ఒకళ్ళని కానీ, ఇది వేదమంత్రం కాబట్టి ఒకళ్ళని ఇద్దరిని పండితులను తీసుకొని వాళ్ళ చేత పారాయణం చేపిస్తే ఏదన్నా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అది ఎంత పోతుంది. అమృత మృత్యుంజయ పాశుపతాభిషేకం అని ఉంటుంది. అగైన్ ఇది ఒక 4-5 అవర్స్ పని, ఒక హాఫ్ డే వర్క్ ఉంటుందండి. ఇది చేయించుకున్నా కానీ ఎవరికైనా హెల్త్ దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి శ్రావణ మాసం కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు వరమహాలక్ష్మి పూజ చక్కగా అందరూ చేసుకోవాలని, వీలైతే ఎంత మ్యాక్సిమం అయితే అంత మ్యాక్సిమం మహాలక్ష్మి అమ్మవారి యొక్క కనకధార స్తోత్రాన్ని చదవటం, లేదంటే ప్రతిరోజు నెయ్యితో గనక ఉత్తరముఖంగా కనుక కూర్చొని నెయ్యితో దీపారాధన చేస్తూ కనకధార చదువుకుంటే విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోని ఇది పవిత్ర మాసం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, చాలా సంతోషం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.